ఇది ఓచి తర్వాత నిజంగా చెప్తున్నా ఆ రేంజ్లో చూపించడం హరీష్ శంకర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న సినిమా ఎలా ఉంటుందని. బట్ సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు. నిజంగా చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిజంగా పవన్ కళ్యాణ్ చూపించిన విధానం అయితే ఓజీ తర్వాత ఈ రేంజ్లో పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా అయింది. అండ్ లుక్స్ కానీ హెయిర్ స్టైల్ కానీ డ్యాన్స్లు కానీ అన్నీ బాగున్నాయి సినిమాలో. కానీ సినిమా రొటీన్ ఉన్న బోర్ కొట్టలేదు. ఫస్ట్ ఒక 40 minutes కొంచెం బోర్ కొట్టినా, ఇంకా తర్వాత నుంచి ఎక్కడ బోర్ కొట్టలేదు. మా డ్యాన్స్లు ఉన్నాయి, కామెడీ సీన్స్ కావచ్చు, ఒక మాస్ ఎలివేషన్లు కావచ్చు, మనకి స్టోరీ రొటీన్ అయినా సరే ఎక్కడ బోర్ కొట్టదని సినిమా. నిజంగా చెప్తున్నాను, హరీష్ శంకర్ అది సినిమా మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేవు, అలా రావడం మంచిది. సినిమాకి నిజంగా నచ్చింది సినిమా. ఒక ప్రభాస్ అభిమానిగా ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక పండక్కి తెల్లికి ఒక మంచి సినిమాని తీసుకొచ్చారన్న. ఇంకా కథాల విషయానికి వస్తే రొటీన్ స్టోరీనే కాబట్టి పక్క కమర్షియల్ మూవీ అన్నాడు, పక్క పైసలు సినిమా. కాకపోతే ఏంటంటే కొంచెం ఆ బీజిఎం బిల్డప్ చేసి ఉంటే నిజంగా తమన అంటే కంగారుగా ఒక లాస్ట్ 10 days తీసుకొచ్చిన వల్లే ఆయన కంగారుగా కొట్టిపోయి. కానీ బీజిఎం కూడా బాగానే ఉంది, సాంగ్స్ కూడా. ఇంకా ఆయన డ్యాన్స్లో అయితే ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు. మెయిన్ ఆయన ఇలాగ చూపిస్తాడా అని హరీష్ శంకర్ మీద ఇంత కూడా హోప్ లేదు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత హరీష్ శంకర్ కొంచెం మ్యాటర్ ఉంది అనిపించింది. నిజంగా సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు, ఎక్కడ బోర్ కొట్టలేదు. బట్ సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం, కానీ హాయిగా వెళ్ళి ఒకసారి వెళ్ళి హ్యాపీ బోర్ కొట్టగానే చూసి రావచ్చండి. అంతే, థ్యాంక్ యూ. ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? మూవీ ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ చాలా బాగుందండి. ఎక్సలెంట్ మూవీ, అందరు నచ్చుతుంది. అస్సలు అనుకోలే మళ్ళీ ఇట్లా వస్తాడని, పోలీస్ గెటప్ లాగా. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? డాన్స్ ఎలా? యాక్టింగ్ చాలా బాగుంది, డాన్స్ చాలా బాగుంది, అందరు నచ్చుతుంది. ఫస్ట్ డేకి ఇంత బాక్స్ ఆఫీస్ చాలా ఎక్కువ కలెక్షన్ వస్తుంది? ఎక్కువ వస్తుంది, 10 crores. బాగుంది. హీరోయిన్ ఏ హీరోయిన్ బాగా చేస్తుంది? శ్రీలీల బాగా చేస్తుంది. శ్రీలీల క్యారెక్టర్ బాగుంది. తనకేమైనా డాన్స్ స్టెప్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏ సీన్ బాగా నచ్చింది? అన్నీ బాగున్నాయి. అంటే బాగా హైలైట్ చేసిన ప్లస్ పాయింట్ సీన్? సెకండ్ హాఫ్